నెల్లూరు జిల్లా కావలి అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి అన్నారు. కావలి సెల్ఫీ పాయింట్ వద్ద 96 మంది లబ్ధిదారులకు 71 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి 2వ స్థానంలో ఉందని 534 మందికి 5,11 లక్షల రిలీఫ్ ఫండ్ అందించామని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో 98% ఇళ్లకు తిరిగామని చెప్పారు. ఇక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కావాలనే తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, నోటికి వచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పటికే కావలి ప్రజలు ప్రతాప్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి రాలేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కృష్ణారెడ్డి. ముందుండండి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అని చెప్పి భయపడతారు. అలాంటి ఈరోజు సుఖాన్ని, శరీరంలో బాధల్ని మర్చిపోయి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పటికి కూడా రోజుకి 18 గంటలు అహర్నిశలుగా పనిచేస్తున్నటువంటి యువకుడైన చంద్రబాబు నాయుడు ఏమి కోరాడు అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండాలని కళ్ళకన్నటువంటి మహానుభావుడు ఉన్నటువంటి పార్టీలో మనం అందరం ఉన్నాం. మనం ఎవరికైతే ఆశలు అవసరమో, కొట్టుకుపోతున్న నదిలో కొట్టుకుపోతున్న మనిషిని కులం చూడడం, మతం చూడడం, వర్గం చూడడం, పార్టీ చూడడం, వీలంత వరకు వాడిని బతికించడానికి ఎలా ప్రయత్నం చేస్తామో, ఈ రోజు కూడా ఆరోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాడిని గొడ్డుకు చేర్చేదానికి కావలి తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్కన ఉంటుందనే దానికే ఈ రోజున ఎమ్మెల్యేకి సంబంధం లేదు, నాయకులకి సంబంధం లేదు. ఆరోగ్య విషయంలో అందరూ కూడా కావలి నియోజకవర్గం ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా ఉండాలి. పేదవాడు గుండెల మీద చేసుకుని నా జబ్బు చేస్తే డాక్టర్లు నాకు చికిత్స చేస్తే అయిన ఖర్చులో ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ మాకు అండగా ఉంటుందని నమ్మకం కల్పించేందుకు ఈరోజు రాజకీయాలకి సంబంధం లేకుండా పేదవాళ్ళకి అందంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంకితమైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఇచ్చేది 4 గోడల మధ్య తెలిస్తే పబ్లిసిటీ కాకపోతే ఎక్కడో ఒక్క పేదవాడు పార్టీ కార్యాలయానికి రావడానికి బిక్కుమంటూ ఇబ్బంది పడేవాడు, లేదంటే ఎవరిని తీసుకుపోవాలో అర్థం కాక డబ్బులు ఖర్చు పెట్టి జబ్బును నయం చేసుకుని, కానీ ఆ బిల్లులు తెచ్చుకోవడం చేత కాక ఆ డబ్బులు తెచ్చుకునే స్తోమత పరిస్థితులు లేక ఇంకా కూడా చాలా మంది నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్కి మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నిధికి అప్లై చేసుకునే అవగాహన లేని పేదవాళ్ళకి అవేర్నెస్ కల్పించేందుకే